అంటే ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్య చట్టం 2021. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసింది. అది మీరు అడగచ్చు, ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం ఎందుకు అని. ల్యాండ్ అనేది రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. మన రాజ్యాంగం అనేది అన్ని చట్టాలకి పునాది, మూలం, కీలకం, బీజం, తండ్రి లాంటిది, తల్లి లాంటిది. రాజ్యాంగంలో ఏం చెప్పాడు? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి 7th షెడ్యూల్లో చెప్పాడు. ఆ 7th షెడ్యూల్లో ల్యాండ్ అనేది ఎక్కడుంది? రాష్ట్రాల జాబితాలో ఉంది. సహజంగానే మీకు సందేహం రావచ్చు, మరి ల్యాండ్ భూమి అనేది రాష్ట్రాల జాబితాలో ఉంది కదా, మరి కేంద్రం అనుమతి దేనికి అని. ఎందుకంటే ఈ యాక్ట్, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002 అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1909, స్టాంప్స్ యాక్ట్ 1999, కంపెనీస్ యాక్ట్ 2013, ఈ యాక్ట్ కూడా సవరణ చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని సవరణ చేసినప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలను కూడా ఈ చట్టం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రపతి అనుమతి కావాలి. అందువల్ల ఈ చట్టాన్ని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి గారు సెప్టెంబర్ 29, 2023 అనుమతి ఇచ్చారు. తర్వాత ఈ చట్టాన్ని ఏపీ గజెట్లో కూడా ప్రచురణ చేశారు, పబ్లిష్ చేశారు. ఈ చట్టం అనేది సహజంగానే చాలా చాలా వివాదాస్పదమైంది. ఎందుకు వివాదాస్పదమైంది? ఇది ప్రజల హక్కుల మీద ఏ విధంగా శాపంగా మారుతుంది? ముఖ్యంగా దీని మూలంగా నష్టపోయేది ఎవరు? అంటే సమాజంలో బలహీన వర్గాల వాళ్ళ, లేకపోతే సమాజంలో చదువుకొని ఎంతో కొంత అవగాహన కలిగిన వారా? అసలు ఈ చట్టం ఏం చెబుతుందో తెలుసుకున్నాం. ఈ చట్టం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఈ చట్టంలో నిర్వచించిన కొన్ని పదాలను మనం తెలుసుకోవాలి. ఈ చట్టంలో చాలా పదాలను నిర్వచించాడు. వాటితో 3 చాలా ముఖ్యమైనవి. ఒకటి వివాదం. అసలు వివాదం అంటే ఏంటి? సెక్షన్ 25 లో చెప్పాడు. వివాదం అంటే ఎటువంటి ఆక్షేపణ లేకపోతే క్లెయిమ్, ఇంట్రెస్ట్, అచలన వస్తువులకు సంబంధించి అన్నాడు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి అన్నాడు. తర్వాత ఈ చట్టంలో సెక్షన్ 2 క్లాస్ 8 లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటో చెప్పాడు. చాలా మంది ఈ చట్టం మీద ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఏంటో తెలుసా? ఈ చట్టం కేవలం భూములకే వర్తించిందని. కానీ సెక్షన్ 2(8) ఏం చెప్పాడు తెలుసా? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే భూమి, భవనాలు, ఫ్లాట్స్, ఇతర ప్రిమిసెస్, ఇతర ప్రాంతాలు అంటే ఖాళీ స్థలాలు, ఆ యొక్క స్థిరాస్తులకి పర్మనెంట్ గా అటాచ్ చేయబడిన వస్తువులు కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నాడు. స్టాండింగ్ క్రాప్స్, స్టాండింగ్ టింబరు, గ్రాసు తప్పించి అన్నాడు. కాబట్టి ఈ చట్టం ప్రతి అచలన వస్తువుకి వర్తించింది. అచలన అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఏం చెప్పి కానీ ఈ చట్టం మూవబుల్ ప్రాపర్టీకి వర్తించింది. మూవబుల్ ప్రాపర్టీ అనేటువంటి వ్యవస్థలకి వీటికి వర్తించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కనుక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన భూమిని కనుక సేకరిస్తే, కంటోన్మెంట్ ఏరియాస్ కనుక భూమి కనుక ఉంటే వాటికి వర్తించు. వీటికి తప్పించి ఈ చట్టం అందరికీ వర్తించు. ఈ చట్టం ప్రక్రియ ముందు తెలుసుకోవాలంటే ఈ చట్టంలో 3 అంచెల విధానం ఉంది. మొట్టమొదటి ఎవరుంటారు? పై స్థాయిలో ఎవరుంటారు? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ అనేవాడు ఉంటాడు పై స్థాయిలో. వీరిని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ, వీరిని
రాష్ట్ర ప్రభుత్వం స్థాపిస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీలో ఎవరుంటారు? ఒక చైర్మన్ ఉంటారు, ఒక కమిషనర్ ఉంటాడు, 3 మెంబర్స్ ఉంటారు. వీళ్ళెవరు? చైర్మన్ అనే వ్యక్తి గవర్నమెంట్ లో చీఫ్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీకి ర్యాంకుకు సంబంధించిన వ్యక్తి. కమిషనర్ జాయింట్ సెక్రటరీకి సంబంధించిన వ్యక్తి. మెంబర్స్ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీకి సంబంధించిన వ్యక్తి. అంటే దీంట్లో ఎవరు కూడా న్యాయశాస్త్రములో అవగాహన కలిగిన వ్యక్తులు లేరు. ఈ ఏపీ ల్యాండ్ అథారిటీ కింద ఎవరు ఉంటారు? ఫస్ట్ అపిలేట్ అథారిటీ ఉంటాడు. ఈ ఫస్ట్ అపిలేట్ అథారిటీ అనే వాడిని కూడా ఏపీ ల్యాండ్ అథారిటీ అపాయింట్ చేస్తుంది. ఒకరు కానీ, ఇద్దరు కానీ, 3 కానీ. ఎవరిని అపాయింట్ చేయొచ్చు? రిటైర్ అయిన జాయింట్ కలెక్టర్ని కానీ, పదవిలో ఉన్న జాయింట్ కలెక్టర్ని కానీ అపాయింట్ చేయొచ్చు. కింద స్థాయిలో, దిగువ స్థాయిలో ఎవరు ఉంటారు? టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటారు. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరు ఉండొచ్చు? టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే ఈ చట్టం కింద రూల్స్ నోటిఫై చేయడం. అంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉండొచ్చు, లేదా ఎంఆర్ఓ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అంటే పై స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అథారిటీ, దాని కింద ల్యాండ్ అపిలేట్ అథారిటీ, దాని కింద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈ 3 అంచెల వ్యవస్థ. ఇది అర్థం కాకుండా ఈ చట్టం అర్థం కాదు. ఈ చట్టంలో ఏం చెప్పాడు? ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనేవాడు ఆల్రెడీ ఉన్న భూములకు సంబంధించిన రికార్డు ఉంటుంది కదా, అంటే సర్వేస్, బౌండరీస్, ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళ దగ్గర రికార్డు ఉన్నాయి. ఆ రికార్డును ఆధారంగా చేసుకొని రికార్డ్స్ ఆఫ్ టైటిల్ అంటే 3 రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఈ 3 రిజిస్టర్ని సంయుక్తంగా ఏమంటాం? రికార్డ్స్ ఆఫ్ టైటిల్ అంటాం. ఈ 3 రిజిస్టర్స్ ఏంటి? టైటిల్ రిజిస్టర్, డిస్ప్యూట్స్ రిజిస్టర్, రిజిస్టర్ ఆఫ్ చార్జెస్ అండ్ కొవెరెన్స్. ఈ 3టిని సంయుక్తంగా ఏమంటాం? రికార్డ్స్ ఆఫ్ టైటిల్ అంటాం. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరు ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉన్న రికార్డ్స్ ను ఆధారంగా చేసుకొని ముందు తాత్కాలికంగా ఈ భూములకు సంబంధించి యాజమానులు ఎవరు అని చెప్పి డిసైడ్ చేసి ఒక పట్టికను తయారు చేసి ఒక నోటిఫికేషన్ ని పబ్లిష్ చేస్తాడు. అంటే నోటిఫికేషన్ అంటే మీకు ఇండివిజువల్ గా నోటీస్ ఇవ్వడు, అఫీషియల్ గదిలో నోటిఫికేషన్ ఇస్తాడు. మీరు అడగచ్చు, సార్ మాకు ఎట్లా తెలుస్తుంది ఏపీ అఫీషియల్ గదితే అనేది? అసలు అది ప్రాచుర్యంలోనే ఉండదు, కొంతమందికే తెలుస్తుంది కదా. ఇక్కడ చల్తానాయి మీకు తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే లెక్క. అది కన్స్ట్రక్టివ్ నోటీస్ లాగా పనిచేసింది. ఏమని ఇస్తారు నోటిఫికేషన్ లో? ఈ పలాని విజయవాడ లేకపోతే పలాని కృష్ణా జిల్లా నోటిఫైడ్ ఏరియాలో ల్యాండ్స్ కు సంబంధించి పలాని వారు యాజమానులు, దీనికి సంబంధించి ఆక్షేపణ కనుక ఏమన్నా ఉన్నట్లయితే 2 సంవత్సరాల్లోపు మీ ఆక్షేపణ తెలపండి అంటాడు. ఈ 2 సంవత్సరాల్లోపు మీరు ఆక్షేపణ తెలపలేదనుకోండి, అది కరెక్ట్ అనుకొని టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేస్తాడు. ఏమని? ఈ ఆస్తి యాజమాని పేరు, ఆ ఆస్తి యొక్క యూనిక్ నంబరు, తర్వాత ఆస్తికి సంబంధించిన ఓనరు, ఆస్తి విస్తీర్ణం, వైశాల్యం, ఆస్తి బౌండరీస్ అన్ని నోట్ చేస్తారు. 2 సంవత్సరాల్లోపు మీరు కనుక ఎటువంటి ఛాలెంజ్ చేయలేదనుకో, సెక్షన్ 13 ఏం చెబుతుందంటే అవి వాస్తవాలు, దాన్ని ఇంకా ఛాలెంజ్ చేసే అధికారం కూడా మీకు ఉండదు. ఉండాలంటే ఎంతో కొంత మళ్ళా మీరు వేరే రేటు చూపించాలి, సహేతుకమైన రేటు చూపించాలి.
ఇంకోటి ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ సరే టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేశాడు కదా, పలానా సుబ్బారావు గారి పేరు నమోదు చేశాడు. ఇప్పుడు అప్పారావు వచ్చి ఏమంటే సుబ్బారావు గారు దాని యజమాని, నేను అప్పారావుని అని చెప్పి కనుక ఏదైనా వివాదం ఆక్షేపణ కనుక తెలిపితే అప్పుడు ఆ ఆక్షేపాన్ని డిస్ప్యూట్స్ రిజిస్టర్ డిస్ప్యూట్ రిజిస్టర్ లో నమోదు చేయాలి. ప్లస్ టైటిల్ రిజిస్టర్ లో నమోదు చేసి అప్పుడు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే తన పైన ఇంకొక అధికారి ఉన్నాడు కదా, అధికారి పేరు టైటిల్ అపీల్ అంటారండి, అతనికి రిఫర్ చేస్తాడు. అతను ఏం చేస్తాడు, దాని మీద విచారిస్తాడు. ఆ విచారించేటప్పుడు సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం వర్తించదు, సహజ న్యాయ సూత్రాల ఆధారంగా విచారించాలన్నాడు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఈ ఫస్ట్ అపీల్ అథారిటీ ఎవరు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ అపాయింట్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కనుక కంప్లైంట్ చేస్తే అంటే ఇన్ఫర్మేషన్ కనుక ఫస్ట్ అపీల్ అథారిటీకి పంపిస్తే అప్పుడు ఫస్ట్ అపీల్ అథారిటీ దాన్ని విచారించి ఈ డిస్ప్యూట్ కరెక్ట్ కాదంటే మరలా దాన్ని టైటిల్ రిజిస్టర్ లో చేస్తారు. ఈ టైటిల్ రిజిస్టర్ ఈ ఫస్ట్ అపీల్ అథారిటీ దగ్గరికి డైరెక్ట్ గా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుడు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ ఫస్ట్ అపీల్ అథారిటీ స్వయంగా కూడా అంటే సుమోటో అంటారు ఇంగ్లీష్ లో, స్వయంగా కూడా అసలు ఫలాని వ్యక్తి ఆస్తి హక్కుదారుడా కాదా అని చెప్పి విచారించవచ్చు. ఆ విధంగా విచారించాలంటే నేను స్వయంగా ఎందుకు విచారిస్తున్నాననే కారణాలని లిఖితపూర్వకంగా తెలియజేయాలన్నాడు. ఓకే, ప్లస్ ఒక్కసారి కనుక ఈ విధంగా కనుక ఫైనల్ గా కనుక ముందేంటి టెంపరీగా చేస్తాడు, టెంపరీగా చేసి ఆక్షేపణలు కోరుతాడు. 2 సంవత్సరాలు ఆక్షేపణలు ఇవ్వనుకోండి, వాటిని అప్పుడు టైటిల్ రిజిస్టర్ లో ఇంక్లూడ్ చేస్తాడు. సెక్షన్ 13 ప్రకారం కంక్లూజివ్ ప్రూఫ్ అని అంటే అది వాస్తవాలు అని చెప్పి ఇచ్చేయాలి. ఇంకోటి ఏంటి, ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ లో కనుక అంటే ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ లో కనుక మీ పేరు కనుక నమోదై ఉంటే సెక్షన్ 46 ప్రకారం మీకు మార్కెటబుల్ టైటిల్ ఉన్నట్టు లెక్క. మీ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా చల్లదు, దీంట్లో ఉంటేనే టైటిల్ రిజిస్ట్రేషన్ లో ఉంటేనే మీ పేరు మీకు మార్కెటబుల్ టైటిల్ ఉన్నట్టు లెక్క. లేకపోతే నా దగ్గర డాక్యుమెంట్ ఉన్నట్టే లింక్ డాక్యుమెంట్ ఉన్నట్టే కుదరదు. ఇంకోటి ఏంటి, ఈ యాక్ట్ లో ఏం చెప్పాడు, ఇప్పుడు ఫైనల్ గా నోటిఫికేషన్ ఇస్తాడు. ఏమని, ఈ యొక్క నోటిఫైడ్ అంటే కొన్ని నోటిఫైడ్ ఏరియాస్ ఉంటాయి, కృష్ణా నోటిఫైడ్ ఏరియా, గుంటూరు ఈ నోటిఫైడ్ ఏరియాలో పలానా వాళ్ళు ల్యాండ్ హక్కుదారులని. ఇప్పుడు ఈ హక్కుదారులకు సంబంధించి ఏదైనా ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయనుకో కోర్టులో, సివిల్ కోర్టులో కావచ్చు, లేకపోతే అప్పీల్ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీం కోర్టులో కావచ్చు, ఆ డిస్ప్యూట్స్ ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర 6 నెలల లోపు రికార్డ్ చేసుకోవాలి. ఏది నోటిఫికేషన్ ఇచ్చే రోజు ఉన్న డిస్ప్యూట్స్ కనుక అయితే చేసుకొని సర్టిఫికెట్ ఆఫ్ రికార్డ్ అని ఒక ధ్రువపత్రాన్ని తీసుకొని కోర్టు ముందు ఫైల్ చేయాలి. లేకపోతే కోర్టులో ఉన్న ప్రొసీడింగ్స్ అన్ని కూడా ల్యాప్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో పలానా దివాకర్ బాబు ఆస్తి యజమాని అని ఉంది, కానీ దీని మీద ఆల్రెడీ కోర్టులో ఒక సివిల్ సూట్ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ సంబంధించి నేను నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి 6 నెలల లోపు నేను ఇన్ఫార్మ్ చేయగలను, తెలియజేయాలి. అటువంటిప్పుడు ఆ సూట్ ల్యాప్స్ అయిపోయి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కనుక ఏదైనా కోర్టులో దావాలు, సివిల్ సూట్స్, అప్పీల్స్, రివిజన్స్ కనుక ఉంటే అప్పుడు వారం రోజుల్లోపు మరి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర దాన్ని తెలియచేసి మళ్ళా సర్టిఫికెట్ ఆఫ్ రికార్డ్ పొందాలి. అదేవిధంగా మీకు కోర్టు డిగ్రీ ఎవరైనా ఇచ్చిందనుకో మీకు అనుకూలంగా, ఆ డిగ్రీని కూడా
అది డిగ్రీ కావచ్చు, ఆర్డర్ కావచ్చు, లేకపోతే దాన్ని కూడా 15 రోజుల్లోపు ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నమోదు చేసుకోవాలి. లేకపోతే డిగ్రీ అనేది అమలు పరుచుకుంటారు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, సరే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు వాళ్ళని ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ చెప్పిన భూమి మీద వివాదం ఉందంటే అప్పుడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్వయంగా కానీ, బాధితుడు కానీ, లేకపోతే ఆయన స్వయంగా కానీ దాని మీద విచారించవచ్చు. ఆ విచారించేటప్పుడు చట్టం వర్తించదు, సహజ న్యాయ సూత్రాలు మాత్రమే వర్తిస్తాయి. దానికి సంబంధించి ఆ తీర్పుతో ఎవరు విభేదించారనుకో అప్పుడు హైకోర్టుకి రివిజన్ పిటిషన్ అయ్యారు. అప్పీల్ కాదు, రివిజన్. రివిజన్ అంటే ఏంటో తెలుసా? సమీక్ష. రివిజన్ అనేది కేవలం 3 కారణాల ద్వారా మాత్రమే వేయచ్చు. ఒక కారణం ఏంటి? ఆ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్లో ఎర్రర్ ఉంది. నేను ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ దగ్గర చాలా జాగ్రత్త వహించినప్పటికీ కొంత ఎవిడెన్స్ ని ఫర్నిష్ చేయలేకపోయాను. ఇప్పుడు నేను ఆ ఎవిడెన్స్ ని దాఖలు చేస్తాను. లేకపోతే దానికి సమానమైన ఎనీ అదర్ సఫిషియంట్ కాజ్. ఈ 3 కారణాలు అయితేనే రివిజన్ పిటిషన్. లేకపోతే రివిజన్ అనేది చాలా లిమిటెడ్. ఓకే, తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు? ఈ యాక్ట్ ప్రకారం తనఖాలు కానీ, ఛార్జీలు కానీ, మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కానీ, లేకపోతే ఏదైనా బాడీ దగ్గర కానీ, ఏదైనా వ్యక్తి దగ్గర కానీ ఏదైనా ఆస్తిని తనఖా చేసినా ఆ తనఖాకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా నోటిఫికేషన్ ఇచ్చిన రోజు తనఖా ఉందనుకో దాన్ని 3 నెలలలోపు ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రిజిస్టర్ చేయాలి. నోటిఫికేషన్ తర్వాత తనఖా క్రియేట్ చేశారనుకో అప్పుడు దాన్ని 1 వారం రోజుల్లోపు రిజిస్టర్ చేయాలి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ దగ్గర. ఆ తనఖాను ఆ విధంగా రిజిస్టర్ చేయలేదనుకో మీరు అటువంటిప్పుడు ఆ తనఖా అనేది దాన్ని అమలుపరచడానికి వీలు కాదు. తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ ఏదైనా నిర్మాణానికి సంబంధించి, సేల్కి సంబంధించి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి సంబంధించి, వీటికి సంబంధించి పవర్ ఆఫ్ అటార్నీ ప్లస్ పవర్ ఆఫ్ అగ్రిమెంట్ కమ్ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైనా కూడా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే కనుక పవర్ ఆఫ్ అటార్నీ ఉంటే 3 నెలల్లోపు దాన్ని రిజిస్టర్ చేయాలి. ఎవరి దగ్గర? టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర. నోటిఫికేషన్ తర్వాత పవర్ ఆఫ్ అటార్నీ కనుక ఉంటే తర్వాత చేయాలి. ప్లస్ ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర కనుక ఏదన్నా విషయం కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎవరు కూడా సివిల్ కోర్ట్స్ కి వెళ్ళడానికి వీలు లేదు. ఒకే ఒక సందర్భంలో వెళ్ళచ్చు. ఇప్పుడంటే అది కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు రికమెండ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి సుబ్బారావు గారి నాన్నగారు చనిపోయారు. సుబ్బారావు గారి నాన్నగారు చనిపోతే అప్పుడు ఎవరు వారసులు అనే దాని మీద వివాదం ఉంది, చాలా సంక్లిష్టంగా ఉంది. అప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏం చెప్పొచ్చు? ఇది చాలా సంక్లిష్టంగా ఉంది కాబట్టి నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పొచ్చు. అది ఒక్క సందర్భమే. మిగతా సందర్భాల్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరు వారసులు, ఎవరు సక్సెషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఎవరి పేరు నమోదు చేయాలనేది కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే డిసైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటి? ఇప్పుడు చార్జెస్ అండ్ లీవ్స్. మీకు తెలుసు చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే, కంపెనీ చట్టంలో ఉంది, కంపెనీలు తమ ఆస్తులు తమ దగ్గరే ఉంచుకొని బ్యాంక్స్ దగ్గర చార్జెస్ ని క్రియేట్ చేయొచ్చు. కంపెనీ చట్టంలో ఏం చెప్పారు? ఆ విధంగా కనుక చార్జెస్ క్రియేట్ చేస్తే కంపెనీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర దాన్ని నమోదు చేయాలని చెప్పారు. కానీ ఈ చట్టంలో ఏం చెప్పాడు? వేరే చట్టంలో ఏమి చెప్పినా కంపల్సరిగా కంపెనీ కానీ, బాడీలు కానీ, చార్జెస్ కానీ, లీన్స్ కానీ ఏదైనా ఆస్తి మీద క్రియేట్ చేస్తే తప్పనిసరిగా దాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నమోదు చేయాలి. నమోదు చేస్తేనే అమల్లోకి వస్తాయి, లేకపోతే అమల్లోకి రావు అన్నాడు. దానికి కూడా నిర్దిష్ట టైం పెట్టాడు. ఈ నిర్దిష్ట టైంలోపు కనుక జరగలేదనుకో అప్పుడు ఆ టయాన్ని పెంచొచ్చు, దాని మీద ఫైన్స్ ని ఇంపోజ్ చేస్తారు.
ఏమని నువ్వు నిర్దిష్ట గడువులోకి ఈ విధంగా చేయలేదు కాబట్టి నువ్వు ఇంత ఫైన్ కట్టి నువ్వు ఇప్పుడు చేసుకో. ఆ గడువు కూడా చాలా అతి స్వల్పం. మళ్ళా ఆ గడువు పెంచేది కూడా 7 days నుంచి 15 days. ఈ ఫైన్స్ ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు, ఎందుకంటే రూల్స్ ఇంకా అమల్లోకి రాదు. రూల్స్ వస్తే కానీ మనకు తెలియదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022లో ఏం చెప్పాడంటే, ఇప్పుడు ఈ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి బదలాయింపు అయినా, ఎటువంటి బదలాయింపు, ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అన్నాం, ఎటువంటి బదలాయింపు అయినా అది అమ్మకం కావచ్చు, విక్రయం కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు, లీజు కావచ్చు, లీజు కావచ్చు, దాన్ని కంపల్సరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చెయ్యాలి. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేయాలన్నమాట. అంటే రిజిస్ట్రార్ ఏం పవర్స్ ఉండవు. ఇంకా రిజిస్ట్రార్స్ కొంతమంది ఇంకా రిజిస్టర్ ఆఫీస్ అంతా క్లోజ్ చేసుకోవడమే. ఎటువంటి బదలాయింపు అంటే ఏమన్నాడు మళ్ళా? సేల్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, గిఫ్ట్, ఎక్స్చేంజ్, ఇంక్లూడింగ్ లీజ్. రేపు మీరు టౌన్లో మీ ఇల్లు కనుక అతికిచ్చారనుకో, దాన్ని కూడా మీరు కంపల్సరిగా రిజిస్టర్ చేయాలి. ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 కింద స్టాంప్ డ్యూటీ ఉంటుంది. దానికి ఏం చెప్పాడు? ఆ స్టాంప్ డ్యూటీ ఎంత అనేది ఏపీ ల్యాండ్ అథారిటీ డిసైడ్ చేస్తాడని. ఏపీ ల్యాండ్ అథారిటీ డిసైడ్ చేస్తాడు. ఆ విధంగా రిజిస్టర్ చేస్తేనే అవి చెల్లుబాటు అవుతాయి, లేకపోతే చెల్లుబాటు కావన్నమాట. కాబట్టి నేను నా ఇంట్లో అతికిచ్చాను. నేను ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర నేను నమోదు చేయాలి. అది అమల్లో ఉండదు. ఇంకా కూడా చెప్పాడు, ఆ విధంగా కనుక రిజిస్టర్ చేయకపోతే ఎవరి పేరునైతే నువ్వు రిజిస్టర్ చేశావో దీన్ని ఉల్లంఘించి వాడికి జరిగిన నష్టాన్ని మొత్తం నువ్వు భర్తీ చేయాలన్నాడు. ప్లస్ ఇంకోటి ఏం చెప్పాడు, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ల్యాండ్ కనుక ఉన్నట్లయితే ఆ గవర్నమెంట్ కన్నా ల్యాండ్ ని అసైన్ చేసిన, లేకపోతే బీఫామ్ పట్టా ఇచ్చినా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ కొత్తగా కొన్నా, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్ కు సంబంధించి ఏదైనా మార్టిగేజ్ చేసినా వాటిని కూడా కంపల్సరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నమోదు చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి కనుక ల్యాండ్ కనుక సేకరిస్తే దానికి వర్తించు. ప్రభుత్వ భూమి ఏదైనా కూడా, ప్రభుత్వ భూమి అసైన్ చేసిన, ఆక్యుపేషన్ చేసే వేరే వాడికి మంజూరు, దానికి అనుమతి మంజూరు చేసిన, లేదా గిఫ్ట్ కింద ఇచ్చిన, లేదా దాన్ని లీజుకి ఇచ్చిన ప్రభుత్వం కంపల్సరిగా రిజిస్టర్ చేయాలి అని. కంపల్సరిగా రిజిస్టర్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, ఆ విధంగా రిజిస్టర్ చేస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. లేకపోతే ఉదాహరణకు ప్రభుత్వం నాకు బీఫామ్ పట్టా ఇచ్చింది, కానీ టైటిల్ రిజిస్టర్ లో నమోదు కాదు, నా బీఫామ్ పట్టా వ్యాలిడ్ కాదు. ఇంకోటి ఏం చెబుతున్నాడు, అసలు అసైన్ ల్యాండ్ ఒక వ్యక్తికి ఇస్తే చట్టం ప్రకారం దాని మీద ఎటువంటి ఆ వ్యక్తిగా హక్కు ఉంటుంది, ఎక్సెప్ట్ పొలిటికల్ సఫరర్స్ అండ్ సోల్జర్స్. పొలిటికల్ సఫరర్స్ కి, సోల్జర్స్ కనుక అసైన్ ల్యాండ్ ఇస్తే 10 సంవత్సరాల అమ్ముకోవచ్చు. మిగతా వాళ్ళు అమ్మడానికి వీలేదు, వాళ్ళ దగ్గరే ఉండాలి. కానీ ఈ యాక్ట్ ఏం చెబుతున్నాడు, అసైన్ ల్యాండ్ అన్నీనా దాని మీద ఏదైనా హక్కులు క్రియేట్ చేసినా, మార్టిగేజ్ చేసినా దాన్ని కూడా రిజిస్టర్ చేయొచ్చు అని చెబుతున్నాడు. ల్యాండ్ టైటిల్ రిజిస్టర్ అంటే దాన్ని కూడా లెజిటిమైజ్ చేశాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, యాక్ట్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు ఈ విధంగా సమాచారం ఉంది కదా. ఉదాహరణకి రాఘవేంద్రరావు గారు ఉన్నారు, మిత్రులు. రాఘవేంద్రరావు గారు ఒక సేల్ అగ్రిమెంట్ క్రియేట్ చేశారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, లేకపోతే అగ్రిమెంట్ కమ్ జీపీఏ చేశారు. అగ్రిమెంట్ కమ్ జీపీఏ ఆయన టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ చేయాలి.
చేయకపోతే సెక్షన్ 64 ప్రకారం ఆయన మీద 6 నెలల దాకా జైలు శిక్ష, 50,000 దాకా జరిమానా లేదా 2 వడ్డించవచ్చు. అంటే ఎవరైతే ఈ చట్టం ప్రకారం సమాచారాన్ని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి, ఏపీ ల్యాండ్ అథారిటీ తెలియచేయాలో వాళ్ళ ఆ విధంగా తెలియచేయకుండా గనక విస్మరిస్తే వారికి సంబంధించి 6 నెలల దాకా జైలు శిక్ష, 50,000 దాకా జరిమానా లేదా 2 వడ్డించచ్చు అన్నాడు. అంటే చట్టం గురించి నాకు అవగాహన నిరక్షరాస్యం ఉంది. ఈ విధంగా ఇంటిని లీజుకి ఇచ్చిన విషయం కూడా రిజిస్టర్ చేయాలని నాకు తెలియదండి. ఇంకా జీపీఏ కమ్ము పవర్ ఆఫ్ అటార్నీ రిజిస్టర్ చేయాల్సిన అంశం నాకు తెలియదండి. లేకపోతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా రిజిస్టర్ చేయాల్సిన అంశం నాకు తెలియదండి అంటే కుదరదు అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ చట్టం కింద సెక్షన్ 67 ఏం చెప్పాడు, ఏదైనా అధికారి కనుక ఈ చట్టం కింద ఏదైనా పని చేస్తే అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలేదు. ఒక మాట అన్నాడు, బోనాఫైడ్గా నిజాయితీగా చేస్తే. అంటే అతను నిజాయితీగా చేయలేదని ఎవరు రుజువు చేయాలి? ఎవరైతే అధికారి మీద మామూలు ఫిర్యాదు చేయాడో అతను చేయాలి. అంటే అధికారులకి పూర్తి రక్షణ కల్పించాడు సెక్షన్ 67 ప్రకారం. ఓకే, అంటే ఈ చట్టం ప్రకారం అమ్మకమైనా, కొనుగోలైనా, మార్టిగేజ్ అయినా, లీజ్ అయినా, పవర్ ఆఫ్ అటార్నీ అయినా, ఛార్జ్ అయినా, లీన్ అయినా, అది అచలన వస్తువుకు సంబంధించి అయితే కంపల్సరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నమోదు చేయాలి. కానీ ఒక్క సందర్భంలో అప్పీల్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అప్పీలు? మామూలుగా డివిజన్ అన్నాడు. డివిజన్కి అప్పీల్కి తేడా ఉంది, గమనించాలి మీరు. డివిజన్ అంటే ఏంటి? డివిజన్ అనేది చాలా స్వల్పమైంది. డివిజన్ అనేది 3 కారణాల ద్వారా మాత్రమే చేయొచ్చు. ఏంటి? దేర్ ఇస్ అన్ అపరెంట్ ఎర్రర్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద రికార్డ్. ఆ రికార్డు మీద స్పష్టమైన తప్పు ఉంది, అది ఆర్డర్ మీద. రెండోది, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ గతంలో నేను ప్రొడ్యూస్ చేయవలసిన ప్రవేశపెట్టబడిన ఎవిడెన్స్ నేను ప్రవేశపెట్టలేకపోయాను. కెరియర్ సబ్మిషన్. అప్పీల్ అయితే చాలా విస్తృతంగా ఉంటుంది. ఉదాహరణకి సుబ్బారావు గారు నాన్నగారు చనిపోయారు, లేకపోతే పలాని రాఘవరావు గారు పలాని ఆస్తి బదలాయింపుకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నాడు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర. నిరాకరిస్తే అప్పుడు ఆయన మళ్ళా ఫస్ట్ టైటిల్ అంటే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ దగ్గరికి ఆయన అప్పీల్ వేశాడు. ఆయన కూడా నిరాకరించాడు. అప్పుడు హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు అంటాడు. ఒకే ఒక సందర్భంలో అప్పీల్కి వెళ్ళొచ్చు అంటాడు. ఓకే, కాబట్టి మిగతా సందర్భాల్లో ఓన్లీ రివిజన్ మాత్రమే అలౌ చేశాడు. ప్లస్ ఇంకోటి ఏం చెప్పాడు, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ వీళ్ళెవరు? రెవెన్యూ ఆఫీసర్స్. దయచేసి గమనించాలి, న్యాయశాస్త్రంలో వాళ్ళకి ఎటువంటి పరిపుష్టి అవగాహన ఉండదు. వీళ్ళు విచారించేటప్పుడు ఒక సివిల్ కోర్ట్స్కి ఎన్ని పవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అంటాడు. అంటే ఎవరైనా సమన్ చేయొచ్చు, ఎవిడెన్స్ ని అఫిడవిట్ రూపంలో తీసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ని ఫర్నిష్ చేయమనొచ్చు, ప్లస్ వాటి జుడిషియల్ ప్రొసీడింగ్స్ అని కూడా చెప్పొచ్చు అంటాడు. మన భారత రాజ్యాంగం ఏం చెబుతుందంటే ఆర్టికల్ 50లో కార్యనిర్వాహక వర్గానికి, న్యాయ విభాగ వర్గానికి పూర్తిగా ఒక లైన్ ఆఫ్ సపరేషన్ ఉండాలన్నాడు. కాబట్టి ఇటువంటి విస్తృతమైన పవర్స్ ని ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కి, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి, ఏపీ ల్యాండ్ అథారిటీకి ఇచ్చాడు. ముఖ్యంగా ఇంకోటి ఏం చెబుతున్నాడు, ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ లో ఉంటేనే నువ్వు అమ్మటమైనా కొనుగోటమైనా కుదురుతుంది, లేకపోతే కుదరదు.
ఈ టైటిల్ డిస్ప్యూట్ లో కనుక ఉందనుకో ఉన్నంతకాలం నువ్వు అమ్మడానికి వీల్లేదు, సీజ్ అయిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెబుతుందంటే ది మోస్ట్ కరప్ట్ ఇన్ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్ ఈజ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మీకు తెలుసు, ఇప్పుడు ఈ అడంగలు వీటిలో దాని కీ అనేది తహసీల్దార్ దగ్గర ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలండి. కానీ తహసీల్దార్కి తెలియకుండా వేరే వాళ్ళ పేరు ఎక్కించడం ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం. హైకోర్టు అనేక కేసుల్లో రెవెన్యూ అధికారులని మందలించడం, వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అయితే ఉంది. కానీ ఈ రెవెన్యూ యంత్రాంగాన్ని మనం నమ్మవచ్చా? ఇక్కడ ప్రశ్న. రెవెన్యూ అధికారులకి అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ, మళ్ళా ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ కూడా అపాయింట్ చేయొచ్చు. రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అపాయింట్ చేశాడు అనుకో, ఎవరు అపాయింట్ చేశారు అంటే తీసే రిటైర్ అయిన తర్వాత ఉదాహరణకి నేను అపాయింట్ మామూలు గవర్నమెంట్ పదాన్ని ఆ వ్యక్తిని ఎక్షన్ అపాయింట్ చేసిన అనుకో, ఆ వ్యక్తి ఎవరికి అనుకూలంగా ఉంటాడు? అపాయింట్ చేసినాడికి ఎంతో కొంత కృతజ్ఞత భావం ఉంటుంది కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చెబుతుంది, పలానా అమీరావు గారి గురి ఉంది, అమీరావు గారు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, లేకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు, కాబట్టి ఆయన పేరు తీసేసి ఈ పేరు పెట్టమంటారు. దాన్ని ఏదో ఒక ప్యూర్ సబ్జెక్షన్ వచ్చింది, దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రిజిస్టర్ చేయమంటారు. కనీసం ఏపీ ల్యాండ్ అథారిటీలో కూడా ఒక హైకోర్టు జడ్జి కానీ ఎవరూ లేరు, అందరూ కూడా బ్యూరోక్రాట్స్. కాబట్టి మొత్తం కూడా యాజమాన్య హక్కుల రికార్డుని తయారు చేయటం, నిర్వహించటం అన్ని కూడా ఫ్రమ్ బాటమ్ టు టాప్ రెవెన్యూ అధికారులకు అప్పచెప్పాడు. సెక్షన్ 46 ఏమంటున్నాడు, దాంట్లో ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ లో నీ పేరు ఉంటేనే నీకు మార్కెటబుల్ టైటిల్ ఉన్నట్టు లెక్క అన్నాడు. దయచేసి గమనించాలి. వాళ్ళ రికార్డ్స్ అన్ని ఎలక్ట్రానిక్ లో ఉండాలన్నాడు. అంటే నీకు ఇదివరకు లాగా ల్యాండ్ డాక్యుమెంట్ మరి ఇస్తాడో కూడా డౌట్, అన్ని ఎలక్ట్రానిక్స్ లో ఉండాలన్నాడు. కాబట్టి ఇది సరే, ఏంటి ల్యాండ్ ఎందుకు వచ్చింది, ఈ చట్టం ఎందుకు వచ్చింది, ఈ చట్టం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే మీకు చివరిలో చెబుతా. చాలా మంది జగన్మోహన్ రెడ్డి నిందిస్తున్నారు, కానీ నిందించాల్సిన మోడీ గారు. దయచేసి గమనించాలి. మోడీ గారు 2014లో అధికారం వచ్చినామంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రజారంజకమైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పేరు ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ది ల్యాండ్ ఎక్విజిషన్, the right to fair compensation, transparency in land acquisition 2013. ఆ యాక్ట్ ప్రకారం చాలా ప్రజారాజ్యమైన చట్టం. ఆ చట్టంలో ఏం చెప్పాడు, ల్యాండ్ తీసుకోవాలంటే మామూలు సోషల్ ఆడిట్ చేయాలి, ల్యాండ్కి ఇన్ని రెట్లు ఇవ్వాలి, అది టౌన్లో ఉంటే విలేజ్లో ఉంటే, ఇవన్నీ చెప్పారు. ఆయన వచ్చినామంటే ఆయన చట్టాన్ని సవరణ చేయాలని చేశాడు. ఎందుకని ఆయన ఏం చెబుతున్నాడంటే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ డజంట్ హ్యావ్ నో బిజినెస్ ఇన్ బిజినెస్, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ ఇన్ ఎంగేజింగ్ ఇన్ బిజినెస్. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, భారతదేశం అభివృద్ధి చెందాలంటే వ్యాపార సౌలభ్యం అనేది చక్కగా ఉండాలి. వ్యాపార సౌలభ్యం అనేది చక్కగా ఉండాలంటే ల్యాండ్ బ్యాంక్స్ ఉండాలి. ఇండస్ట్రియలిస్ట్ ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా త్వరితంగా ఇవ్వాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్టం చాలా ప్రతిబంధకంగా ఉంది. ఈ విధంగా ల్యాండ్ ఇండస్ట్రియలిస్ట్ కి జారీ చేయాలంటే తెలుసు కదా, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. ఏమన్నాయి,
4 కోట్ల నుంచి ఏ ఒక్క వ్యక్తికి ఇవ్వడానికి వీల్లేదని, కానీ రూల్ మార్చి దాదాపు ఎక్కువ 7 కోట్లు అదానికి ఇచ్చేశారు ఆయన రూల్ మార్చి. తర్వాత కాంగ్రెస్ మీద 2G స్కామ్ అన్నారు. కానీ కాంగ్రెస్ మీద 2G స్కామ్ ఎందుకు చెప్పారు? గవర్నమెంటే దాన్ని అలాట్ చేసింది ఆక్షన్ లేకుండా. ఈయనేమన్నాడు మన సుప్రీంకోర్టుకి వెళ్ళి 5Gని ఆక్షన్ లేకుండా మేము ఇస్తామంటే సుప్రీంకోర్టు ఒప్పుకోవాలి. ఓకే, మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? మన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే ఒక సుప్రసిద్ధ సంస్థ ఉంది. ఆ సంస్థ ప్రతి దేశంలో కూడా పత్రికా స్వేచ్ఛ ఎట్లుంది అనే దాని మీద కొన్ని ప్రామాణికాలు తీసుకొని విచారిస్తుంది, ర్యాంకింగ్ ఇస్తుంది. భారతదేశం ర్యాంక్ ఎంతుందో తెలుసా? 180 దేశాలని వాళ్ళు సమీక్షిస్తే భారతదేశం యొక్క ర్యాంకు 161వ ర్యాంకులో ఉంది. మనకన్నా పాకిస్తాన్ మెరుగు స్థితిలో ఉంది. ఈరోజు మీడియా అనేది పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్. రిలయన్స్ ఈస్ కంట్రోలింగ్ 70% ఆఫ్ ప్రింటెడ్ 70 ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీకు తెలుసో తెలీదో? ఈ టీవీలో కూడా రిలయన్స్ స్టేక్ ఉంది, మీకు తెలుసో కాబట్టి చూడండి. కానీ ఈ న్యూస్ అయ్యి కూడా బయటికి రావు. కాబట్టి నీతి ఆయోగ్ అని ఉంది. మోడీ గారు వచ్చినామంటే ప్లానింగ్ కమిషన్ రద్దు చేశారు. రద్దు చేసి ఆయన నీతి ఆయోగ్ అనే ఒక దాన్ని స్థాపించారు. ఆ నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, ల్యాండ్ అనేది పరిశ్రమలు వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నా, ఉత్పత్తి రంగం వేగంగా అభివృద్ధి చెందాలన్నా, విదేశీ పెట్టుబడులు విపరీతంగా రావాలన్నా ల్యాండ్ అనేది ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వాలి. ల్యాండ్ ఇండస్ట్రియలిస్టులకు ఇవ్వాలంటే చాలా ప్రతిబంధకంగా ఉంది. కాబట్టి ఒక మోడల్ యాక్ట్, ఎందుకంటే ల్యాండ్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కదా, కాబట్టి ప్రతి స్టేట్ కూడా ఈ మోడల్ లెజిస్లేషన్ కి అనుకూలంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ తయారు చేయాలన్నారు. తయారు చేయాలంటే బీజేపీ రాష్ట్రాలు కూడా భయపడ్డాయి. ఈ విధంగా తయారు చేస్తే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అగ్రగామిగా నేను చేస్తాను ఏంటనేది ప్రజల్లో అసెంబ్లీలో ఏమాత్రము సమగ్రంగా మూలంకుషంగా చర్చించకుండానే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దయచేసి గమనించాలి. ఈ చట్టం మూలంగా నష్టపోయేది ఎవరు? చాలా మంది అనుకుంటున్నారు మళ్ళాంటి తెలుగువాళ్ళు అంటే ఎంతో కొంత చట్ట అవగాహన ఉన్నాడు నష్టపోవాలనుకుంటారు. కానీ చట్టం మీద నష్టపోయేది ఎవరు తెలుసా? ఎక్కువ మంది నిరక్షరాస్యులు, పేదవారు, బలహీన వర్గాలు. ఎందుకో తెలుసా? వాళ్ళకి చట్టం మీద పూర్తి అవగాహన ఉండదు. వాళ్ళ టౌన్లో చిన్న ఇల్లు ఉండదు, రిజిస్టర్ చేయాలా లేదా వాళ్ళకి ఏం తెలుస్తుంది? మనకైతే తెలుసు, వాళ్ళు ఎంతో కొంత మనకి కొంత తెలుస్తున్నాం కాబట్టి, నిత్యం న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం కాబట్టి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ నిరక్షరాస్యులకి తరతరంగా ట్రైబల్ ఏరియాస్ లో కూడా చట్టం ఎగ్జామిషన్ చేయాలి. ట్రైబల్ ఏరియాస్ లో భూమిని ట్రైబల్స్ అనాదిగా వాళ్ళు వాళ్ళ స్వాధీనంలో ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డు ఉండదు. వాళ్ళ కనుక టైటిల్ డీడ్స్ అంటే అడిగితే నువ్వు మామూలు ఎక్కడికైనా వెళ్ళి శ్రీకాకుళం ట్రైబల్ ఏరియానో లేకపోతే భద్రాచలం వెళ్ళి ఈ ఆస్తికి సంబంధించి యాజమాన్య పత్రాలు ఉన్నాయంటే ఏంటంటే యాజమాన్య పత్రాలు అని అడుగుతారు. మీరు మా తాత మా ముత్తాత నుంచి నా దగ్గర ఉన్నట్టు అంటే ఆ విధంగా రుజువు చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు వాళ్ళ భూమి తీసుకొచ్చి వేరే వేరే పేరు పెట్టారనుకో ఏ విధంగా చేస్తారు? బస్ ఇంకోటి ఏం చెబుతున్నాడు, ఈ ఏపీ ల్యాండ్ అథారిటీకి బౌండరీస్ అండ్ సర్వీస్ యాక్ట్ ప్రకారం ఏ పవర్స్ అయితే ఉంటాయో అన్ని పవర్స్ ఉన్నాయి అంటారు. ఈ చట్టం చాలా లోపభూయిష్టమైన చట్టం. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఎక్కువగా నష్టపోయేది బలహీన వర్గాల వాళ్ళు. అది చాలా 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 ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం ఎందుకని బలహీన వర్గాలను ఎందుకంటున్నాను? మనం అనుకో ఎంతో కొంత ఆస్తిమంతులము, సమాజంలో కొంచెం స్థితిమంతులు, సరే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు
మన పేరు మన ఆస్తిని డిస్ప్యూట్ అన్నాడు. సరే, ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళాం. అతను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చిన తీర్పు సబబు అన్నాడు. హైకోర్టుకి వెళ్తాం. ఈ రోజున హైకోర్టు ఫీజులు కనుక మీరు వింటే ప్రతి అడ్వకేట్ కూడా 50 నుంచి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తారు. 50 నుంచి 1,00,000. 10,000కి 20,000 చేసే హైకోర్టు అడ్వకేట్లు చాలా అతి తక్కువగా ఉన్నారు. ఎంతమంది బలహీన వర్గాలు వారు అంత ఫీజులు భరాయించగలరు? ప్లస్ ఇంకోటి ఏమంటున్నాడు, వన్స్ నోటిఫికేషన్ అంటే గజిటెడ్ నోటిఫికేషన్ ఇస్తాడు నోటిఫైడ్ ఏరియాకి సంబంధించి. ఏమని, పలానా సుబ్బారావు, ఎల్లమ్మ వీళ్ళు ఆస్తి ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్ ప్రకారం వీళ్ళు ఆస్తి ఓనర్లు అని నోటిఫికేషన్ ఇస్తాడు. మీకు ఇండివిజువల్ గా నోటీస్ ఇవ్వడం గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాల లోపు నువ్వు ఎటువంటి ఆక్షేపణ తెలియచేయనట్లయితే అవి వాస్తవము అని చెప్పి చట్టం భావిస్తుంది. కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటి, సహజ న్యాయ సూత్రాలు అంటాడు. అంటే సహజ న్యాయ సూత్రాలు అంటే ఏం లేదు, వ్యక్తికి నోటీస్ ఇవ్వాలి, అతను చెప్పేది వినాలి, అంతేగాని చట్టం వర్తించదు. నువ్వు ఎట్లయినా డిసైడ్ అంటే మనం డిసైడ్ చేయొచ్చు. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది. రెవెన్యూ యంత్రాంగము అధికార పార్టీ ఏం చెబుతుందో ఎక్కువగా అదే చేస్తుంది. కాబట్టి ఈ చట్టం కనుక అమలులోకి వస్తే భూ యాజమాన్య హక్కుల రికార్డులో ప్రభుత్వ ప్రమేయము, జోక్యం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. తత్ఫలితంగా ప్రభుత్వం తన అనుకూల వర్గాల వారికి అనుకూలంగా భూ రికార్డులు మార్చే అవకాశం ఉంది. దాన్ని మీరు గమనించగలరు. కాబట్టి ఈ చట్టాన్ని విస్తృత స్థాయిలో ప్రజా బాహుళ్యాలలోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రజలకి అవగాహన కల్పించి వాటి చైతన్య పూరితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ చట్టం ఓన్లీ వ్యవసాయ భూములకు వర్తించదు అనుకుంటున్నారు. నేను ముందే చెప్పాను, వ్యవసాయ భూములకు కాదు, బిల్డింగ్స్ కు వర్తిస్తుంది, ఫ్లాట్స్ కు వర్తిస్తుంది, ఇంకా ప్రెమిసెస్ కు వర్తిస్తుంది. ఇంకోటి ఈ చట్టం చాలా మంది క్రయ విక్రయాలకు మాత్రమే వర్తించదు అనుకుంటున్నారు. కాదు, ఈ చట్టం క్రయ విక్రయాలకి, మార్టిగేజెస్ కి, లీన్కి, చార్జెస్ కి, లీజ్ కి, ఎక్స్చేంజ్ కి, వీటన్నిటికీ వర్తించు. చాలా విస్తృతమైన చట్టం.